సరే వీరందరికన్నా అలా కంచాలోడికే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కంచాలోడికి తెలుసు కదా నీకు, రోజుకి ఇంటికి వెళ్ళి కంచంలో తింటాడు. ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అని చెప్పినోడు విన్నాం, కానీ ఎవరింట్లో అయినా కంచం నాదే అన్నోడు ఆడొక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఆ తెలివి తక్కువ వాడికి నువ్వు ఆడపిల్లవే కదమ్మా, ఒరే బుర్ర తక్కువ సన్నాసి, నీ వింబార్ పెట్టి కంచం కడుగుతావు కదా, కడిగినప్పుడు చిన్న సబ్బు మొక్క ఉండిపోయింది అనుకో, చూసుకోకుండా అన్నం పెట్టేసావు నీ ఇంటికి వచ్చినోడికి. అది తిన్న తర్వాత తెల్లారులు పారుకుంటున్నాడు, కక్కుకొని చేస్తాడు, తెల్లారులు పారుకొని చేస్తాడు. అలాంటిది ఇంతంత విమ్ములను యాసిడ్లు కలిపేస్తే తిరుమలలో తిరిగిన వాళ్ళందరూ అక్కడ పైకానంలోనే ఉంటారు, లేదా కొండంత కెక్కెక్కిసేస్తారు. అలాంటిది ఏమైనా చూసావా? లేదు. బేసిక్. అలా 3 రాజధానులు అనగానే సౌత్ ఆఫ్రికా పారిపోవు కదా, ఇక్కడ కంచాలు చాలక. నువ్వు కాదు, ఆ కంచాలోడు పోయేటప్పుడు. అంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయంలో ఎవడ్రా చేసిందంటే ఇటు తిప్పి ఏటి తిరిగినా ఏ వీణ ఇలా మీటిన తీగని హెరిటేజ్ రాగం తప్ప ఇంకోటి పాడట్లేదు. నువ్వు హెరిటేజ్ ప్రోడక్ట్ కిందకి వెళ్ళు, మనకి రత్నదీప్లో దొరికితే చూడు, దేని మీదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ రాసి ఉంటుంది. నేను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో చెక్ చేశాను ఆ రోజుల్లో. ఎస్, దేర్ ఆల్. ఇప్పుడు ఒక యూనిట్ ఉంటుంది ప్లాంట్. ఇప్పుడు అరవిందోడు ఉన్నాడు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో కూడా అరవిందో యూనిట్ 2 చేసాడు అక్కడ. మాట చెప్తున్నా, ఆ ప్రోడక్ట్ అక్కడ కూడా తయారు చేస్తారు అనుకో. ఇఫ్ దే ఆర్డర్స్ ఆర్ మోర్, యూనిట్ 2 అక్కడ సప్లిమెంటరీ తీసుకెళ్ళి చేస్తున్నారు అనుకో, తప్పే ఉంది. అంటే ఇది తెలివి తక్కువ తనానికి నీకు మాట చెప్తాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నది లేదు. ఇప్పుడు కింద నీకు మళ్ళీ అర్థమయ్యే భాషలో చెప్తాను, కింద రత్నదీప్లోనో లేకపోతే హెరిటేజ్లోనో దే విల్ బి సో మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఉండవా. లేదంటే మనం వీళ్ళకి అర్థమయ్యే లుల్లు మాలు లేకపోతే ఇనార్బిట్ మాలు చెప్తాం. నువ్వు అందులో షాపర్ స్టాప్ ఉంటుందా ఉండదా, లైఫ్ స్టైల్ ఉంటుందా ఉండదా, ఎలన్ సోలీ షోరూమ్ ఉంటుందా ఉండదా, లూయి ఫిలిప్ షోరూమ్ ఉంటుందా ఉండదా, నైక్ షోరూమ్ ఉంటుందా ఉండదా. అదేంటిది ఇనార్బిట్ మాల్లో ఉన్నాయని అని అడిగినాడు ఎవడని ఉంటారా, వాళ్ళే తప్పేలాసాను. అలా బోలేబాబా గాడు ఆడొక 50 లక్షల మెట్రిక్ టన్నుల యాసిడ్స్ ఏవో మొత్తానికి కెమికల్స్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టు సౌత్ ఈస్టర్న్ కంట్రీస్కి ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఓకే. వీళ్ళ బాధ ఏంటంటే ఈ కెమికల్ తయారు చేసేసాడు. ఇప్పుడు మీ ఆఫీస్కి రేషన్ తెప్పిస్తారు మళ్ళీ అన్నమాట, టీ పొడి పాల ప్యాకెట్లు వస్తాయి రోజును, టీ పొడి తెప్పిస్తాం, 15 కేజీలు తెప్పిస్తాం, దాంతోపాటు 2 బాత్రూమ్లు ఉన్నాయి సరే హార్పిక్ తెప్పిస్తాం. అదేంటిది యోన్ ఛానల్లో హార్పిక్ కలిపి టీ ఇస్తానంటే, మరి బుర్రతొక్కాదో బాత్రూమ్లు కట్టడానికి ఇచ్చాను, నువ్వు టీవీ డీబీటీకి పిలిస్తే మా రేషన్ నిన్నెవరో చూడమన్నాడు, అది బాత్రూమ్ కడగడానికి నువ్వు నన్ను తిరిగి గదమాయించావు అనుకో, అప్పుడు నాకు సిగ్గు వస్తుంది. అది కాకుండా నేను పక్క ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఏం ఛానల్లో టీ ఇచ్చారు దాంట్లో హార్పిక్ కలిపారు అన్నారు అనుకో, అక్కడ అమ్మాయి కూడా నీళ్ళకే అవునా నిజమా మేము అలా ఇవ్వం సార్, అసలు ఎవడన్నా పని చేస్తాడే లేదు.